పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు 52 రోజుల పాటు సింహరాశిలో కుజకేతు గ్రహాల యొక్క కలయికతోటి పిశాచ యోగం అనేటటువంటిది ఒకటి ఏర్పడుతుంది. దీని ప్రభావం వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయం తెలుసుకుందాం. ప్రధానంగా తీసుకుంటే వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహువు, దశమ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క ప్రభావంతో వృశ్చిక రాశి వారు కొద్దిగా ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్గా కుజకేతు గ్రహాల యొక్క కలయిక వ్యక్తుల మీద కన్నా కూడా ప్రపంచం మీద, దేశాల మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా యుద్ధ వాతావరణంలో ఉండటము, కవ్వింపు చర్యలు ఎక్కువగా సాగటము, రకరకాలైనటువంటి బీభత్సాలు కలగటము, దాంతోపాటు కుజరాహు గ్రహాల పరస్పర వీక్షణం ఉన్నటువంటి కారణం చేత వైరస్లు కూడా వ్యాప్తి చెందడం అనేటటువంటిది 52 రోజుల పాటు తీవ్రంగా ఉంటుంది. వ్యక్తిగతంగా కనుక తీసుకుంటే వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, ప్రధానంగా మనకు కుజుడు కేతువు దశమ స్థానంలో కలిసినారు. అసలు కుజుడు యొక్క కారకత్వాలు ఏంటి, కేతువు యొక్క కారకత్వాలు ఏంటి, కుజ రాహుగ్రహాల యొక్క పరస్పర వీక్షణ వంటి ఒకదానొకటి చూసుకుంటూ ఉన్నప్పుడు 2 శత్రుగ్రహాలు. ఈ 2 శత్రుగ్రహాలు కూడా ఒక గ్రహాన్ని మరొక గ్రహం చూస్తూ ఉన్నప్పుడు, వీక్షణంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే రాహు కారకత్వాలు ఏమిటి, ఆ తర్వాత దశమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేసి అసలు దశమ స్థానం అనేది దేనికి సంబంధించిన స్థానం, దానిని బట్టి విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు తెలియజేస్తాను. జనరల్గా కుజుడు అంటేనే శక్తికి, ఉత్సాహానికి, పోరాట పటిమకు, పోరాట భావనకు మొదలైనటువంటి వాటికి ప్రధానమైనటువంటి కారకుడు. పైగా మీ రాస్యాధిపతి కూడా కుజుడే. అలానే కేతు అనేటటువంటిది విచ్ఛిన్నతకు, మోక్షానికి, మౌనానికి, ప్రమాదాలకు, ఆధ్యాత్మిక పరమైన శక్తులకు ప్రధానమైనటువంటి కారక గ్రహం. తరువాత రాహు చతుర్థంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే మాయకు, ఆకాంక్షలకు, అనైతికతకు, భయాలకు, దుస్వప్నాలకు, రకరకాలైనటువంటి రాజకీయ ప్రలోభాలకు ఈ రాహు ప్రధానమైనటువంటి కారకుడు. ఎక్కడ జరుగుతున్న ఈ గ్రహాల యొక్క కలయిక అంటే మీ జన్మరాశికి దశమ స్థానం. దశమ స్థానం అంటే కర్మస్థానం, వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థానాల్లో. అంటే మీ ఉద్యోగము, కెరియరు, ప్రతిష్ట, అధికారిక సంబంధాలు, పై అధికారులతో మీ రిలేషన్స్, కింది వాళ్ళతో మీ రిలేషన్స్, సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు, మీ గొప్పతనము, ఇవన్నీ కూడా మనకు ఈ దశమ స్థానంలో తెలుస్తాయి. కుంభరాశిలో రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు జనరల్గా 4వ స్థానం అనేది గృహానికి, సుఖానికి, తల్లి ఆరోగ్యానికి, స్థిరాస్తులకు, మానసికమైనటువంటి ప్రశాంతతకు, వీటికి సంబంధించినటువంటి స్థానం. ఇక్కడ మీ ఈ వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో అంటే 10వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక ఏర్పడినటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో కొద్దిగా కన్సిస్టెన్సీ తగ్గుతుంది. అంటే స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటారు. అధికార వర్గంతో తేడాలు ఎదురవుతూ ఉంటాయి. వాస్తవంగా మీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో దానికి కొద్దిగా ప్రతికూలంగా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది తోటి ఉద్యోగస్తులు మీ మీద కుట్రలు చేసేట అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు కోరుకున్నటువంటి చోటుకు ట్రాన్స్ఫర్స్ రూపంలో వెళ్ళలేకపోవటం, లేదా పదోన్నతుల కోసం ఎదురు చూసేటటువంటి వారికి అవి దక్కకపోవటం, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఆశాభంగం కలగటం, లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ఒత్తిడి కలగటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు దయచేసి ఇవి చూసి ఎవరు భయపడకండి. ఇవి కేవలం నేను గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి వ్యక్తిగత దోషాలు కనుక లేకపోతే మంచి ఫలితాలే పొందుతారు. మీ వ్యక్తిగత జాతకంలో కూడా చతుర్థంలో రాహు, దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉండి గోచార రీత్యా కూడా ప్రస్తుతం అదే స్థితి జరుగుతున్నప్పుడు వారికి ఎక్కువ ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు. అటువంటి సందర్భంలో వారు ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ 4వ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉంది. కుజ వీక్షణం రాహు మీద కూడా ఉన్నటువంటి కారణం చేత గృహ వాతావరణంలో కొద్దిగా అనిశ్చితి కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంచెం అసంతృప్తికరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ నిర్మాణాది పనులు ప్రారంభించినప్పుడు ఆటుపోట్లు అనేటటువంటివి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా
ఈ కాలంలో మిమ్మల్ని నమ్మిన వాళ్ళే మీకు వెనక నుంచి దెబ్బతీసేటటువంటి ప్రమాదాలు కూడా, అంటే వెన్నుపోట్లు పొడిచే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా వ్యాపార పరంగా కనుక తీసుకుంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఇక్కడ వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఇంకా వృశ్చిక రాశి వారికి ఆస్తి విషయాలు, చతుర్థం అనేటటువంటి ఆస్తికి సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి రాహు 4వ స్థానంలో సంచరించేటప్పుడు కుజవీక్షణం రాహు మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే స్థిరాస్తుల విషయంలో ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో అది తప్ప దానికి ప్రతికూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని విషయాలలో న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అంటే కోర్టు కేసులు కానీ లీగల్ ఇష్యూస్ అనేటటువంటివి వృశ్చిక రాశి వారికి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కొనుగోలు కానీ అమ్మకాలు కానీ, అంటే మీరు ఏదైనా ఒక ఆస్తిని కొనాలన్నా లేదా ఒక ఆస్తిని అమ్మాలన్నా ఎక్కువగా టైం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా దశమ స్థానంలో కేతు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం దశమ స్థానం అంటే కర్మస్థానం కాబట్టి చేసేటటువంటి ఉద్యోగ స్థానంలో కానీ వ్యాపార స్థానంలో కానీ లేదా మీరు ఏదైనా సెల్ఫ్ ప్రొఫెషన్లో కనుక ఉంటే ప్రొఫెషన్లో కానీ కొంచెం నిరాశ కలగటం కానీ భయభ్రాంతులు కలగటం కానీ గతాన్ని నెమరు వేసుకుంటూ ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక విషయం కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి, అంటే దేన్నైతే బలంగా కావాలని కోరుకుంటూ ఉన్నారో దానికోసం బాగా ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే మీ ఆఫీసులో అంటే మీరు ఉద్యోగం చేసేటటువంటి వర్క్ ప్లేస్లో ఎటువంటి అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంటి విషయాలలో కూడా తీవ్రమైనటువంటి ఆవేశం పనికిరాదు, సంయమనం పాటించడం మంచిది. పెద్దవాళ్ళ మాట వినటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే మీకు సంబంధించినటువంటి కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి, అంటే సీక్రెట్స్ అనేటటువంటివి ఎక్కువ మందితో కానీ ఎవరితోటి కానీ అంటే బయట వ్యక్తులతోటి షేర్ చేసుకోకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగిన సూచన. బయట వ్యక్తులు అంటే మీకు బాగా నమ్మినటువంటి వాళ్ళు లేదా వాళ్ళతో చేసుకోవచ్చు, కానీ అవుట్ సైడ్ వ్యక్తులతోటి కనుక చేసుకోవటం వల్ల కొంచెం ఇబ్బందులు పడతారు. అలానే మానసికమైనటువంటి ప్రశాంతత కోసం కొంచెం ధ్యానం చేయటం, ప్రాణాయామం చేయటం అనేటటువంటిది మంచిది. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారు దశమ స్థానంలో ఉద్యోగపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ప్రతికూలతలు కలగటం కానీ లేదా ఆల్రెడీ ఉద్యోగంలో సమస్యలతో ఉన్నటువంటి వారికి ఒక్కసారిగా లే ఆఫ్ జరగటం కానీ బయటకు పంపించే ప్రయత్నాలు చేయడం కానీ జరుగుతూ ఉంటాయి. అటువంటివి ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందకుండా ఉండటానికి ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉండేటటువంటి అర్చకుడికి ఎరుపు రంగు వస్త్రాలను కనుక దానం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి పసుపు కలిపినటువంటి నీళ్లతోటి, పసుపు రంగు నీళ్లతోటి అంటే పసుపు నీళ్లతోటి శివుడికి కనుక అభిషేకం చేసినట్లయితే దశమ స్థానంలో, కర్మస్థానంలో, ఉద్యోగ స్థానంలో, వ్యాపార స్థానంలో ఏర్పడినటువంటి దోషం అనేటటువంటి తొలగిపోతుంది. ఇవి ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. అలానే చతుర్థంలో ఉండేటటువంటి రాహు యొక్క దోష నివారణ కోసం నవదుర్గా స్తోత్ర పారాయణం అని ఉంటుంది. నవదుర్గా స్తోత్ర పారాయణం చేయటం వలన ఈ రాశి వారు చాలా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే కొంచెం అనిశ్చితి కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. పనుల్లో చిక్కులు కలుగుతున్నప్పటికీ మానసిక స్థైర్యంతో వాటిని అధిగమించే అవకాశం ఉంటుంది. కానీ సహనం అనేటటువంటి చాలా అవసరం. కొన్ని విషయాలలో వృశ్చిక రాశి వారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఇంట్లో కానీ బయట కానీ మనశ్శాంతి కోల్పోయేటువంటి సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు వీటికి చెప్పినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే ఇటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.